అందరికీ నమస్కారం. 38th హైదరాబాద్ బుక్ ఫేర్‌కి వచ్చానండి. గేట్ ఎంట్రీతో పాటు ఇక్కడ చూస్తున్నప్పుడు పుస్తకాల పండుగని పెద్ద బ్యానర్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ 368 బుక్ స్టాల్స్ ఉన్నాయి. విషయ సూచిక ఇవ్వడం జరిగింది. ఏ నంబర్‌లో ఏ బుక్ స్టాల్ ఉందనేది. తర్వాత రూ. 10 టికెట్‌తో మనం లోపలికి ఎంట్రీ కావచ్చు. ప్రతి కౌంటర్ నంబర్‌తో పాటు ఆ పబ్లికేషన్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఏ స్టాల్ అయితే బుక్ కొంటామో అదే బుక్ స్టాల్‌లో మనం పే చేసి ఆ రిసిప్ట్ తీసుకోవచ్చు. ప్లస్ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. యువతతో పాటు సీనియర్స్ సిటిజన్ అంటే చాలా పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చారు. బుక్స్ చూస్తూ ఉన్నారు. నచ్చిన బుక్స్ కొంటా ఉన్నారు. షాపింగ్ మాల్స్ కంటే చాలా జనాలు వచ్చారు. ప్లస్ మంచిగా అనిపిస్తుంది. తెలుగు అకాడమీ బుక్ స్టాల్ అయితే కాంపిటేటివ్ ఫీల్డ్తో పాటు అకాడమిక్ సెక్షన్ బుక్స్ కూడా ఉన్నాయి. మనకి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఈ బుక్ ఉందా లేదో అకాడమీలో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి బుక్ చూడొచ్చు, నచ్చింది ప్లస్ హెడ్డింగ్స్ ఇండెక్స్ చూసి మనకు నచ్చితే తీసుకోవచ్చు. చాలా జనాలు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు, తీసుకుంటున్నారు. నేను వెళ్ళిన రోజైతే జనాలు ఫుల్గా ఉన్నారు. రెగ్యులర్ కూడా ఇదే రకంగా ఉంటున్నారన్నారు. 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రదర్శనశాల ఉంటుందని చెప్పారు. ప్లస్ ఇక్కడ బుక్స్తో పాటు ఒక వేదిక అనిశెట్టి రజిత వేదిక అని వేదికకు పేరు చెప్పడం జరిగింది. ప్లస్ దీంట్లో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నేను వెళ్ళిన రోజు డాక్టర్ పద్మా కమలాకర్ గారు వచ్చారు. ఫోన్ యూజ్ చేయడం వల్ల పిల్లల జీవితాలు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారో, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫోటో గ్యాలరీ ఫోటో దిగి వచ్చేసాను. చాలా ఆనందంగా